ఓం శాంతి. మే 18వ తారీఖు 2025 అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 25/3/2005 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి అనుభూతి యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. విధాతగా అవ్వండి, తపస్విగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన హోలీ హంస పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే బంధనంలో బంధింపబడి హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. మిలనం జరుపుకునేందుకు చాలా ప్రేమతో వచ్చి చేరుకున్నారు. బాబ్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. ఎంత గొప్ప భాగ్యము! ఎంత పవిత్రులో అంతే ఉన్నతులు కూడా. మొత్తం కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యము కంటే ఉన్నతమైన భాగ్యము మరెవ్వరికీ లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు, అవ్వాల్సిందే. ఇది నిశ్చితము మరియు నిశ్చయము. తర్వాత కూడా ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీ వంటి విధిపూర్వక పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో హయ్యెస్ట్ అనగా ఉన్నతాతి ఉన్నతులు. మీ జడచిత్రాలకు కూడా ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనేక మంది ధర్మపితలు, మహానాత్మలు వచ్చారు. కానీ ఇలాంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతోన్నతులైన పరమాత్మ పిల్లలైన మీకే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి కర్మలో కర్మయోగిగా అయ్యి కర్మ చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. ఈ సంగమ సమయం యొక్క పురుషార్థానికి ప్రాలబ్ధం లభిస్తుంది. కనుక ఉన్నతాతి ఉన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు కూడా ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తిని చేయిస్తారు. హోలీ అనగా పవిత్రత. మీరు అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఉన్నతులు కూడా. ఈ బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. సంకల్పం మాత్రపు అపవిత్రత కూడా శ్రేష్టంగా తయారవ్వనివ్వదు. పవిత్రతయే సుఖశాంతుల జనని. పవిత్రత సర్వప్రాప్తులకు తాళం చెవి. కనుక మీ అందరి స్లోగనే పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి. మీ స్మృతి చిహ్నమైన హోలీ పండగలో కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చాలి. మీరు యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. దీని స్మృతి చిహ్నముగా వారు అగ్నిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు సంతోషాలను జరుపుకుంటారు. పవిత్రంగా అయిన స్మృతి చిహ్నంగా మిలనాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాలుస్తారో పరమాత్మ సాంగత్యమనే రంగులో ఎర్రగా అయిపోతారు. అప్పుడు సర్వాత్మల పట్ల శుభభావన, శుభకామనల మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతి చిహ్నంగా వారు మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాబ్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు. సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి
మరియు ఆశీర్వాదాలనివ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావన ద్వారా మంగళమిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపమిచ్చినా కూడా వారైతే అపవిత్రతకు పరవశమై ఉన్నారు. కానీ ఒకవేళ మీరు ఆ శాపాన్ని మనసులో ఇముడ్చుకుంటే సంతోషంగా ఉంటారా? సుఖంగా ఉంటారా? లేక వ్యర్థ సంకల్పాల యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అని అనుకుంటూ దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపాన్ని తీసుకోవడం అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవం చేయించడం. సుఖం ఇవ్వండి మరియు సుఖము తీసుకోండని ఏదైతే బాబ్దాదా యొక్క శ్రీమతము ఉందో ఆ శ్రీమతము యొక్క ఉల్లంఘన జరుగుతుంది. కనుక ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆశీర్వాదాలనివ్వడం నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నారా? ప్రతిజ్ఞ మరియు దృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞను చేసే ధైర్యముందా? ఎవరికైతే మేము ఈ రోజు నుండి ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటామనే దృఢతాపూర్వక సంకల్పం తీసుకుంటామనే ధైర్యముందో వారు చేతులెత్తండి. పక్కానా? పక్కాయేనా? కచ్చాగా అవ్వకండి. కచ్చాగా అయితే కచ్చా ఫలాలను పక్షులు బాగా తినేస్తాయి. దృఢత అనేది సఫలతకు తాళం చెవి. అందరి వద్ద తాళం చెవి ఉందా? తాళం చెవి భద్రంగా ఉందా? మాయ దొంగలించడం లేదు కదా? దానికి కూడా తాళం చెవిపై ప్రేమ ఉంది. సంకల్పాలు చేస్తున్నప్పుడు సదా ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంగా ఉంచుకోండి. గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచుకోండి. నేను చెయ్యాల్సిందే, నేను తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది అని భావించండి. ఇలాంటి వారినే నిశ్చయ బుద్ధి విజయంతని అంటారు. విజయం యొక్క డ్రామా తయారయ్యే ఉంది. కేవలం రిపీట్ చెయ్యాలి. ఇది తయారు చేయబడిన డ్రామా తయారై ఉంది. రిపీట్ చేసి మళ్ళీ తయారు చెయ్యాలి. ఇది కష్టమా? అప్పుడప్పుడు కష్టమవుతుందా? కష్టం ఎందుకవుతుంది? మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. చిన్న పొరపాటు చేసేస్తారు. ఏ పొరపాటు చేస్తారో తెలుసా? బాబ్దాదాకు ఆ సమయంలో పిల్లలపై చాలా ప్రేమ కలుగుతుంది. ఏం ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో తండ్రి మాతో కంబైన్డ్గా ఉన్నారని అంటారు. తోడుగా ఉన్నారని కాదు, కంబైన్డ్గా ఉన్నారని అంటారు. మరి కంబైన్డ్గా ఉన్నారా? డబల్ విదేశీయులు కంబైన్డ్గా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? గ్యాలరీలో ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? ఈరోజు మధువన నివాసులైన పాండవ భవనం వారు, జ్ఞాన సరోవరం వారు మరియు ఇక్కడి వారు కూడా వేరే హాలులో వింటున్నారనే సమాచారం బాబ్దాదాకు లభించింది. కనుక బాబ్దాదా వారిని కూడా బాబ్దాదా కంబైన్డ్గా ఉన్నారా అని అడుగుతున్నారు. చేతులెత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాబ్దాదా కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు అవుతారు? ఒకవేళ మీరు బలహీనంగా ఉన్న బాబ్దాదా అయితే సర్వశక్తివంతుడు కదా? మీరు ఒంటరిగా అవుతారు, కనుకనే బలహీనంగా అయిపోతారు. కంబైన్డ్ రూపంలో ఉండండి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి
ప్రతి సమయంలో సహయోగిగా ఉన్నారు. శివబాబా పరంధామము నుండి ఎందుకొచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకే వచ్చారు. చూడండి, బ్రహ్మాబాబా కూడా వ్యక్తం నుండి అవ్యక్తంగా ఎందుకయ్యారు? సాకార శరీరం కంటే అవ్యక్త రూపంలో ఎక్కువలో ఎక్కువ సహయోగం చెయ్యగలరు. కనుక బాబ్దాదా సహయోగమిచ్చేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎందుకవుతారు? శ్రమ ఎందుకు చేస్తున్నారు? 63 జన్మలు శ్రమ చేశారు కదా. ఆ శ్రమ యొక్క సంస్కారం ఇప్పటికీ ఆకర్షిస్తోందా? ప్రేమలో ఉండండి, ప్రేమలో లీనమై ఉండండి. ప్రేమ మిమ్మల్ని శ్రమ నుండి ముక్తులుగా చేస్తుంది. శ్రమ చేయడం మంచిగా అనిపిస్తుందా? అలవాటుకు వశమైపోతున్నారా? మీరు సహజ యోగులు. బాబ్దాదా విశేషంగా పిల్లల కోసం పరంధామం నుండి బహుమతి తీసుకొచ్చారు. ఏ బహుమతి తెచ్చారో తెలుసా? అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చారు. మీ చిత్రము కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజ్యభాగ్యాన్ని తీసుకొచ్చారు. అందుకే పిల్లల శ్రమ బాబ్దాదాకు మంచిగా అనిపించదు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రమ నుండి ముక్తులుగా ప్రేమలో మగ్నంగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక శ్రమ లేక మాయ యొక్క యుద్ధం నుండి ముక్తంగా అయ్యే సంకల్పం ద్వారా ఈరోజు హోలీ కాలుస్తారా? కాల్చడం అనగా నామరూపాలు సమాప్తం. ఏదైనా వస్తువును కాల్చినప్పుడు నామరూపాలు సమాప్తమైపోతాయి కదా. మరి ఇలాంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతున్నారు. చేతులను చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ అనేది ఉందా? కానీ అని అనమంటారా వద్దా? మనసు యొక్క చేతిని ఊపండి. స్థూలమైన చేతిని ఊపడం అయితే చాలా సులభము. చెయ్యాల్సిందే అని మనసు అంగీకరించినప్పుడు అది జరిగే తీరుతుంది. కొత్త వారు చాలామంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో బాబ్దాదా వారికి విశేషంగా తమ భాగ్యాన్ని తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ శుభాకాంక్షలను స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ ఫలితం ఇంకా ప్రకటించబడలేదు. కనుక లాస్టులో వచ్చిన వారు కూడా లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళి ఫస్టులో రావచ్చు. అవకాశం ఉంది, వెళ్ళగలరు. కనుక ఆత్మనైన నేను ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ క్లాస్లో రావాల్సిందే అనే లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. విఐపీలు చాలామంది వచ్చారు. విఐపి అనే బిరుదు ఉంది కదా. విఐపీలు ఎవరైతే వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. భారతదేశంలో దాదాపు 150 మంది అతిథులు బాబ్దాదా ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీకు స్వాగతం. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం. భలే రండి. ఇప్పుడైతే పరిచయం కోసం విఐపి అని అంటున్నారు. కానీ ఇప్పుడు విఐపీల నుండి వివిఐపిగా అవ్వాలి. చూడండి, దేవతల జడ చిత్రాలు మీ వివివిఐపీలు. కనుక మీరు కూడా పూర్వజుల వలె అవ్వాల్సిందే.
బాబ్దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. సంబంధంలోకి వచ్చారు. విఐపీలు లేచి నిలబడండి. కూర్చొని అలసిపోయి ఉంటారు కూడా. కొంచెం లేచి నిలబడండి. మంచిది. వర్తమాన సమయంలో బాబ్దాదా 2 విషయాలపై మాటిమాటికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. 1 స్టాప్ అనగా బిందువు పెట్టండి. 2 స్టాక్ను జమ చేసుకోండి. ఈ 2 తప్పనిసరి. విశేషంగా 3 ఖజానాలను జమ చేసుకోండి. 1 మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధము అనగా ప్రత్యక్ష ఫలము, దీనిని జమ చేసుకోండి. 2 సదా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చేయాలి. కేవలం స్వయం ఉండడమే కాదు, ఇతరులను కూడా చెయ్యాలి. దాని ఫలస్వరూపంగా ఆశీర్వాదాలను జమ చేసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఆశీర్వాదాల ఖజానాను జమ చేసుకుంటారు. కానీ నడుస్తూ ఏవైనా చిన్న పెద్ద విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోయి, ధైర్యహీనంగా అయిపోయి, జమ అయిన ఖజానాలకు కూడా అడ్డుగీత గీసుకుంటారు. కనుక ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయి ఉండాలి. దానికి విధి సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చెయ్యాలి. 3 సేవ ద్వారా సేవ యొక్క ఫలాన్ని లేక ఖజానాను జమ చేసుకోవాలి. అంతేకాక సేవలో కూడా విశేషంగా నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మలవాణి ఉండాలి. బేహద్దు సేవ చెయ్యాలి. సేవ నాది కాదు, బాబాది. బాబా చేయించేవారిగా అయ్యి నాతో చేయిస్తున్నారు. ఇదే బేహద్దు సేవ. ఈ 3 ఖాతాలు జమ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. నాది అనేది తెలియని వారిగా ఉండాలి. ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఏం చేయాలని ఆలోచిస్తారు కదా. సీజన్ పూర్తి కావస్తోంది. ఇప్పుడిక 6 నెలలు ఏం చెయ్యాలి అని అనుకుంటారు. మొదటిది ఖాతాలను జమ చేసుకోవాలి. ఎక్కడైతే మూలలో కూడా హద్దు కోరిక అయితే లేదు కదా. నేను మరియు నాది అనే భావన లేదు కదా. తీసుకునేవారిగా అయితే లేరు కదా అని బాగా మంచి రీతిగా చెక్ చేసుకోండి. విధాతగా అవ్వండి, లేవతగా కాదు. పేరు, గౌరవం, ప్రతిష్ట దేనిని తీసుకునేవారిగా అవ్వకండి. దాతగా, విధాతగా అవ్వండి. ఇప్పుడు దుఃఖము చాలా చాలా పెరుగుతూ ఉంటుంది. కనుక మాస్టర్ సూర్యులుగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. సూర్యుడు ఒకే సమయంలో చాలా ప్రాప్తులను కలిగిస్తాడు. ఒకే ప్రాప్తిని కాదు, కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇవ్వడు, శక్తిని కూడా ఇస్తాడు. అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ 6 మాసాల్లో జ్ఞాన సూర్యులుగా అయ్యి సుఖము, సంతోషము, శాంతి, సహయోగాల కిరణాలను వ్యాపింపచేయండి, అనుభూతి చేయించండి. మీ ముఖాన్ని చూస్తూనే దుఃఖపు అలలలో ఉన్నవారు తక్కువలో తక్కువ చిరునవ్వు చిందించాలి. మీ దృష్టి ద్వారా ధైర్యం రావాలి. కనుక ఈ అటెన్షన్ ఇవ్వండి. విధాతగా అవ్వాలి, తపస్విగా అవ్వాలి. మీ తపస్సు యొక్క జ్వాల ఏదో ఒక అనుభూతి చేయించే విధంగా ఉండాలి. కేవలం మీ వాచాను వినిపించకండి, అనుభూతి చేయించండి. అనుభూతి అనేది అమరంగా ఉంటుంది. మాటలైతే కేవలం కొంత సమయం మంచిగా అనిపిస్తాయి.
సదా గుర్తు ఉండవు. కనుక అనుభవం యొక్క అథారిటీగా అయ్యి అనుభవం చేయించండి. మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి ధైర్యము, ఉమంగ ఉత్సాహాలను మీ సహయోగం ద్వారా, బాబ్దాదా యొక్క సంబంధం ద్వారా ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయించకండి, స్వయం శ్రమించకండి, ఇతరులను శ్రమించనివ్వకండి. మీరు నిమిత్తులు కదా. ఉమంగ ఉత్సాహాలతో కూడిన ఎలాంటి వైబ్రేషన్లను తయారు చేయాలంటే గంభీరంగా ఉండేవారు కూడా ఉమంగ ఉత్సాహాలలోకి వచ్చేయాలి. సంతోషంలో మనసు నాట్యం చెయ్యాలి. ఏం చెయ్యాలో విన్నారా? రిజల్ట్ చూస్తాము. ఏ స్థానము ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేసింది, ఎంతమంది స్వయం దృఢంగా అయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢంగా చేశారు అనే రిజల్టు చూస్తాము. అయితే ఏ పొరపాటు చెయ్యలేదు, అసత్యం చెప్పలేదు, ఏ వికర్మ చెయ్యలేదు అనే సాధారణ లెక్కాచారము చూడము. కానీ ఎంతమంది ఆత్మలను ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకొచ్చారు, అనుభూతి చేయించారు, దృఢత అనే తాళం చెవిని ఇచ్చారు అనేది చూస్తాము. సరేనా? చెయ్యాల్సిందే కదా. బాబ్దాదా కూడా చేస్తారా? ఎందుకు అనాలి? అలా అనము, చెయ్యాల్సిందే. మీరు చెయ్యకుంటే ఇంకెవరు చేస్తారు? వెనుక వచ్చేవారు చేస్తారా? మీరే కల్పకల్పము తండ్రి ద్వారా అధికారులుగా అయ్యారు. ఇప్పుడు కూడా మీరే అయ్యారు మరియు ప్రతి కల్పము మీరే అవుతారు. ఇలాంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంఘటనను బాబ్దాదా చూడాల్సిందే. సరేనా? చేతులెత్తండి. అవ్వాల్సిందే. మనసు యొక్క చేతిని ఎత్తండి. దృఢ నిశ్చయమనే చేతిని ఎత్తండి. ఇందులో అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయ్యారు కదా. మంచిది. నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు దూరంగా కూర్చుని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు సదా హోలీ అనగా పవిత్రతా పునాదిని దృఢంగా చేసుకునేవారు. స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క అంశమాత్రంతో కూడా దూరంగా ఉండే మహావీరులు, మహావీరణీలైన పిల్లలకు సదా ప్రతి సమయం అన్ని జమా ఖాతాలను జమ చేసుకునే సంపన్న పిల్లలకు సదా సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టంగా ఉండే మరియు ఇతరులను సంతుష్టంగా చేసే తండ్రి సమానమైన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. దాదీలతో, దాదీలైతే గురుభాయిలు కదా. కనుక జతలో కూర్చోండి. సోదరులు జతలో కూర్చుంటారు కదా. మంచిది. బాబ్దాదా ప్రతిరోజు స్నేహమనే మాలిష్ చేస్తారు. మీరు నిమిత్తులు కదా. ఈ మాలిష్ నడిపిస్తోంది. మీ అందరి ఉదాహరణ చూసి అందరికీ ధైర్యం వస్తుంది. నిమిత్త దాదీల సమానం సేవలో నిమిత్త భావంలో ముందుకు వెళ్ళాలని భావిస్తారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారని మీకు ఏదైతే పక్కా నిశ్చయముందో ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. నేను అనే భావన ఉందా? కొద్దిగానైనా నేను అనే భావన వస్తుందా? మంచిది. పూర్తి విశ్వం ఎదురుగా మీరు నిమిత్త ఉదాహరణ కదా. కనుక బాబ్దాదా కూడా సదా విశేషమైన
ప్రేమ మరియు ఆశీర్వాదాలను ఇస్తూనే ఉంటారు. చాలామంది రావడం కూడా మంచిదే కదా. చివరి టర్న్ వేగంగా గడిచిపోయింది. డబల్ విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో అందరూ కలిసి అందరి పాలన చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఇలాంటి చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేస్తారు. మంచి ప్రోగ్రాం తయారు చేస్తారు. బాబ్దాదాకు నచ్చింది. స్వయం రిఫ్రెష్గా ఉంటేనే ఇతరులను రిఫ్రెష్ చేస్తారు కదా. చాలా మంచిది. అందరూ బాగా రిఫ్రెష్ అయ్యారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది. ఓం శాంతి. వరదానము: జ్ఞానస్వరూప స్థితి ద్వారా పరిస్థితులను దాటుకునే అంగద సమానం అచల్ అడోల్ భవ. వివరణ: రావణ రాజ్యంలోని ఏ పరిస్థితి కానీ వ్యక్తి కానీ కొద్దిగా కూడా సంకల్ప రూపంలో కూడా కదిలించరాదు. ఈ విధంగా అచల్ అడోల్ భవ యొక్క వరదానీలుగా అవ్వండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా కింద పడేసేందుకు రాదు, శక్తిశాలిగా దృఢంగా చేసేందుకు వస్తుంది. జ్ఞానస్వరూపులు ఎప్పుడూ పేపర్ను చూసి తికమకపడరు. మాయ ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ మీరు యోగాగ్నిని వెలిగించి ఉంచుకోండి. జ్ఞానస్వరూప స్థితిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అంతేకాక మీరు అచల్ అడోల్ స్థితిలో స్థితమై ఉంటారు. స్లోగన్: శుద్ధ సంకల్పాల ఖజానా జమ ఉంటే వ్యర్థ సంకల్పాలలో సమయం వ్యర్థమవ్వదు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: పవిత్రత పర్సనాలిటీ ఆధారం పైననే బ్రహ్మ బాబా ఆది దేవునిగా లేక మొదటి రాకుమారునిగా అయ్యాడు. అలా మీరు కూడా తండ్రిని అనుసరించి మొదటి నెంబరు పర్సనాలిటీ యొక్క లిస్టులోకి వచ్చేయండి. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్టత లేక మహానతయే పవిత్రత. ఓం శాంతి.